ఫీజు రియంబర్స్మెంట్ ను బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా విద్యార్థుల పెండింగ్ బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలన్నారు. ఇక విద్య గురించి చెప్పుకుంటే ఇవాళ నుంచి ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా బంద్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం సిగ్గుపడాలి. కాంట్రాక్టర్లకేమో వేల కోట్లు ఇవ్వడం, ప్రాథమిక విద్యకు అదేవిధంగా కళాశాల విద్యకు పేద విద్యార్థులు ఎవరైతే డిపెండ్ అవుతారో మీ ఫీ రియంబర్స్మెంట్ మీద అది మీరు చెల్లించకపోవడంతో ఇవాళ బడ్జెట్లో నడిచేటటువంటి అన్ని ప్రైవేట్ కళాశాలలు కూడా బంద్ పెట్టినటువంటి పరిస్థితి. అంటే విద్యను డైరెక్ట్గా మీరే మొత్తానికి నాశనం చేస్తున్న పరిస్థితి. మీరు ఉన్నటువంటి గురుకులాలు నడపలేరు, ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు నడపలేరు, ప్రైవేట్ వాళ్ళు నడిపిస్తుంటే కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వడం లేదు. మేము సంపూర్ణంగా ప్రైవేట్ కళాశాలల వాళ్లకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ఈ విషయంలో. ఎందుకంటే మీరు పేద పిల్లలకు చదువు చెప్పడంలో ప్రభుత్వం కన్నా ఒక అడుగు ముందున్నారు. మీకు రావాల్సిన బకాయిలు మీరు రాకపోవడం అన్నది చాలా దారుణం. కాకపోతే ఏమాత్రం అవకాశం ఉన్నా పిల్లలకు చదువులు సెమిస్టర్ మీద ఎఫెక్ట్ పడకుండా చూడాలని కూడా ప్రైవేట్ కళాశాలల వాళ్ళని నేను కోరుతా ఉన్నాను. ఒక రోజో 2 రోజో సింబాలిక్గా బంద్ పెట్టి ఆ తర్వాత పిల్లలకు చదువు చెప్పడం కంటిన్యూ చేయగలిగితే పరీక్షలు రాయడంలో వాళ్ళకి ఇబ్బంది రాదు. కాబట్టి అది మానవత్వానికి